గివ్ టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్ నాన్ సిమిలర్ ఫిగర్స్. నాన్న దీనికి ఆన్సర్ అంటూ మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఉండదు. వాడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని మనకు ఓన్గా ఇవ్వమని చెప్పాడు. ఎన్నేసి గివ్ టూ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, రెండేసి ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్కి రెండు ఎగ్జాంపుల్స్ నేను రాస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్. నాన్న రెండు స్క్వేర్లే తీసుకున్నా, ఓకేనా? సో వీటన్ని యాంగిల్స్ 90 డిగ్రీసే, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ 90 డిగ్రీస్. ఏ స్క్వేర్లో చూసినా యాంగిల్స్ ఎంత ఉంటాయి? 90 డిగ్రీస్ ఉంటాయి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయా లేవా? ఇప్పుడు సైడ్స్ చూడండి, ఇది 6 సెంటీమీటర్స్. సో స్క్వేర్లో అన్నీ 6 అవుతాయి. 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, ఓకేనా? సో ఇక్కడ ఇది 6 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్. సో వాటి యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి, వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో కూడా ఈక్వల్ అయింది. ఇది సిమిలర్ ఫిగర్స్కి ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిలే తీసుకోవాలి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్. ఎందుకు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ నాన్న. ఇక్కడ 60 డిగ్రీస్, ఓకేనా? సో మరలా ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఓకేనా? ఇదేమో 6 సెంటీమీటర్స్, ఇదేమో 6 సెంటీమీటర్స్, ఇదేమో 6 సెంటీమీటర్స్, ఇదేమో 3 సెంటీమీటర్స్, ఇదేమో 3 సెంటీమీటర్స్, ఇదేమో 3 సెంటీమీటర్స్. నాన్న చూడండి, వీటిలో 3 యాంగిల్స్ 60 డిగ్రీసే, దీంట్లో 3 యాంగిల్స్ 60 డిగ్రీసే. ఇక్కడేమో సైడ్స్ 6 సెంటీమీటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 సెంటీమీటర్స్ ఉన్నాయి. అయితే మనకి రెండు ఈక్వలర్, ఏవైనా రెండు పాలిగన్స్ సిమిలర్ అవ్వాలంటే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి, అంతేనా? ఇదిగోండి, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, సరిపోయిందా? ఇదిగోండి, ఈ మూల 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. తర్వాత ఏం చెప్పుకున్నాం? వాటి యొక్క సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉండాలి. 6, ఇక్కడేమో సైడ్ 6 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. రేషియో అంటే 6/3 ఎంత వస్తుంది? 2. ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. 6/3 ఎంత వస్తుంది? 2. సరిపోయిందా? ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. 6/3 ఎంత? 2. అంటే ఏ రెండు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అయినా 2 వస్తుంది. అంటే కరస్పాండింగ్ రేషియో ఈక్వల్ అయిందా లేదా? ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్కి రెండు ఎగ్జాంపుల్స్. లేదు నువ్వు ఓన్గా రాసుకుంటున్నాను, రాసుకోవచ్చు, మనకే వదిలేసాడు ఏవైనా రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వమని. ఇప్పుడు నాన్ సిమిలర్ నాన్న, నాన్ సిమిలర్కి ఏం రాస్తారు? ఇదిగోండి, ఇదేమో 60 డిగ్రీస్, ఇదేమో 120 డిగ్రీస్, ఇదేమో 120 డిగ్రీస్, ఇదేమో 60 డిగ్రీస్. ఇలాగ వెయ్యండి. ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకోండి, 90 90 90 90. సో ఇవి రెండు అవుతాయా? అవ్వవు. ఎందుకు? ఇక్కడ ఏమో కరస్పాండింగ్ యాంగిల్ 60 ఉంది, ఇక్కడేమో 90 ఉంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వకపోతే అవి సిమిలర్ అవ్వవు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి నాన్న, రెండో ఫిగర్ చూడండి, 60 60 60, 30 70, సారీ 40 70 70. సో ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ చూడండి, ఇది 60, ఇది 30, సారీ ఇది 60, ఇది 40. ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు. కాబట్టి ఇవి సిమిలర్ అవుతాయా? సిమిలర్ అవ్వవు, ఓకేనా? సో ఇదిగోండి, సిమిలర్ ట్రయాంగిల్స్కి రెండు ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం, నాన్ సిమిలర్ ట్రయాంగిల్స్కి కూడా రెండు ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం, ఓకేనా? ఇది సెకండ్ ప్రాబ్లం నాన్న. మరి ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇదిగోండి, ఇది నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం మనకి థర్డ్ ప్రాబ్లం కింద ఇచ్చాడు. సో ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ సిమిలర్ ఆర్ నాట్. కింద ఇచ్చినటువంటి రెండు డయాగ్రామ్స్ చూసారా? ఈ రెండు సిమిలర్ అవుతాయా కాదా అని అడిగాడు. ఇవి రెండు సిమిలర్ అవుతాయా కాదా అని అడిగాడు. సో చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రిలేటరల్ సైడ్ ఏమో 1.5 ఉంది, 1.5 ఉంది, 1.5 ఉంది, 1.5 ఉంది.
ఇక్కడ ఇచ్చిన క్వాడ్రిలేటరల్ 3 3 3 3 ఉంది, అంటే రెండింటి యొక్క రేషియో ఈక్వల్. 1.5/3 అంటే 1/2, 1.5/3 అంటే 1/2, అంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంది. ఫస్ట్ ఒక కండిషన్ సాటిస్ఫై చేసింది. కానీ ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ యాంగిల్ ఎంత ఉంది? 90 degrees ఉంది. కానీ ఇక్కడ 90 degrees ఉంటుందా? ఇది వంగి ఉంది కాబట్టి ఇది 90 degrees ఉండదు. అంటే రెండోది ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అవ్వట్లే. కాబట్టి ఇవేమవుతాయి? ఇవి రెండు కూడా సిమిలర్ అవ్వవు. ఎందుకు? వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి. కాబట్టి మీరు ఆన్సర్ ఏం రాస్తారంటే, జస్ట్ ఏం రాస్తారంటే నో, బికాజ్ their corresponding angles are not equal. Their corresponding angles are not equal. కరస్పాండింగ్ యాంగిల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇచ్చినటువంటి రెండు క్వాడ్రిలేటరల్స్ కూడా ఏమవ్వవు? సిమిలర్ అవ్వవు. కాబట్టి నేనేం రాశాను? నో అని రాశాను. ఎస్ ఆర్ నో అన్నాడు కాబట్టి నో, కాదు. ఎందుకు? రీజన్ రాయాలి కదా. వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా లేవు. ఒక దాంట్లో 90 ఉండవు, ఒక దాంట్లో 90 కన్నా తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, ఎందుకంటే స్ట్రైట్గా లేవు అవి రెండు. కాబట్టి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ సమానంగా లేవు కాబట్టి ఈ ఇచ్చిన రెండు క్వాడ్రిలేటరల్స్ కూడా సిమిలర్ కాదు. ఓకేనా? సో ఇదేనా 6.1 అనేది చాలా చిన్న ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్లో ఒక 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ ఏమో 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు. థర్డ్ క్వశ్చన్ ఏమో ఇచ్చిన క్వాడ్రిలేటరల్స్ అనేవి సిమిలరా కాదా అని అడిగాడు. ఓకేనా? చాలా చిన్న ఎక్సర్సైజ్ 6.1 అనేది. ఓకేనా? మరి 6.2 ఎక్సర్సైజ్ చూసే ముందు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అవి చెప్పుకొని మనం 6.2 ఎక్సర్సైజ్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా?